మేము ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి వస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్‌లకని, టాక్సీ డ్రైవర్‌లకని అందరికీ చేస్తాండ్రు. సహాయం చేస్తున్నారు కదా! చేస్తాండ్రు. దేనికండి అవి? ఇప్పుడు ఆళ్ళు సోమరిపోతులు చేసి ఇచ్చేసి ఆళ్ళేస్తాండ్రండి. 10,000 ఏస్తాండ్రు. 10,000 ఏసిన తర్వాత ఇక్కడికి రూ. 10 టికెటే. రూ. 20 దేనికి తీసుకుంటాండ్రు? ఇప్పుడు ఆయన చేసింది అభివృద్ధి అంటే కొంతమంది అనుకుంటారండి. కానీ అది చేసిందేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అమ్మఒడి అన్నారు 15,000 అన్నారు. 15,000 అనే దగ్గర 13,000 రూపాయలు, 2,000 రూపాయలు దేనికి ఖర్చు చేస్తాండ్రండి? టాక్స్ రూపంగా కట్ అవుతుంది. మరి అవన్నీ మరి ఇలా తెలీదు కదండి ప్రజలకి. ప్రజలకు తెలీదు కదా. ఏదో ఏసేస్తాండ్రు. ఇప్పుడు కరెంట్ బిల్లు అప్పుడు మాకు చంద్రబాబు టైంలో 200 కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పుడు 800, 1000 రూపాయలు వస్తుంది. దేనికి వస్తుందండి? మా గతంలో ఎమ్మెల్యే మన కే నాయుడు అండి. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే ఎవరు లేరండి. ఇప్పుడు మాకు ఇప్పుడు అప్పలర్సే అంటే మన పార్టీ ఇదైతే ఇప్పుడు మస్ట్ మన శ్రీనివాస్ గారు అండి, కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఏట్లేదండి. అప్పలర్సి గెలిపింది అప్పుడు గెలిచారండి. ఇప్పుడు ఊర్లోకి వచ్చి ఇప్పుడు ఏంటండి ఇప్పుడు ఏమనేది ఉందా? ఇప్పుడు ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గెలిపిద్దామండి. శ్రీనివాస్ గెలిపిస్తాం. కారణం ఏంటి? ఆయన కుర్రోడు కదా, అనుభవం లేదు. కుర్రోడు కాదనండి. ఇప్పుడు అతను ఇక్కడ మనం ఏమీ తక్కువ అండి. అతను అంత మహా మేధావే ఆయనకి ఇచ్చారంటే ఇప్పుడు మనం ఎంత అండి? సీట్ ఆయనకి ఇచ్చారని దేనికి ఇచ్చారు? కుర్రోడు కదా, అది ఏదో అభివృద్ధి చేస్తారు కదని ఇచ్చారు. ఇప్పుడు మర్నాటలో అంతా ఆప్టర్లు అందరికీ ప్రభుత్వం అయితే మారాలి. మాకు ఇక్కడ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు, ఆయన్ని మేము గెలిపించాలనేసి కోరుకుంటున్నాం. ఎందుకు గెలిపించాలంటే ఇప్పుడు పరిపాలన అంతా కూడా విధ్వంస పరిపాలన, అరాచక పరిపాలన. ఈ అరాచక పరిపాలనలో ప్రజలందరూ విసిగిపోయారు కాబట్టి, అలాగే ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే అప్పలర్సి కూడా భూ కబ్జాదారుడు, అవినీతిపరుడు కాబట్టి ఆయన మార్చుకొని మాకు మంచి అభ్యర్థి ఎన్నుకోవాలి. కాబట్టి కొండపల్లి శ్రీనివాసరావు అయితే కరెక్ట్ అయితే ఉంటారని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అంటే అప్పలనరసయ్య గారు అంటే ఆయన సీనియర్ కదా, ఆయన ఉంటే ఇంకా సంక్షేమ పథకాలు ఏం సీనియర్ అండి? ఎంత సీనియర్ అంటే దేనికే సీనియర్ అంటే అవినీతి పరుల్లో సీనియర్, భూ కబ్జాదారుల్లో సీనియర్ తప్పించి పరిపాలనలో సీనియర్ అయితే ఏం లేదు సార్. అంటే మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి? మా గ్రామంలో అసలు ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి చాలా మందికి ఉద్యోగాలు, ఈ సచివాలయ ఉద్యోగాల మాటకంగానే ఉన్న ఇప్పుడు సర్పంచులు కానివ్వండి, మిగతా లోకల్ నాయకులకి అసలు వాళ్ళకి అధికారాలు లేకుండా పోయాయి మొత్తం ఏకంగా. కనీసం ఇప్పుడు ఏదో అవసరమైన సరే వాలంటీర్ వ్యవస్థ వస్తుంది, కానీ కనీసం సర్పంచ్ పట్టించుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ నిధులు కూడా గవర్నమెంట్ స్వాహా చేసి కనీసం సర్పంచ్ కనీసం చెక్ పవర్ కూడా లేకుండా చేసేసి, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 5 సంవత్సరాలు భరించారు కదండి. ప్రజలందరూ భరించారు. బాబు ఇక చాలు మీ పరిపాలన ఇక్కడ వెళ్ళండి అని చెప్పేసి సాగనంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి. ఖచ్చితంగా కొండపల్లి శ్రీనివాసరావు గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలుస్తారు కూడా. ఆయన కూడా శ్రీనివాస్ గారు చదువుకున్నారు కానీ ఆయనకి రాజకీయ అనుభవం లేదు కదా. రాజకీయ అనుభవం లేకుండా సంక్షేమ పథకాలు కానీ మీకు ఏ విధంగా మంచి చేస్తారని అనుకుంటున్నారు? మీరు రాజకీయ అనుభవం లేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళ తాతగారు రాజకీయం చేశారు, వాళ్ళ చిన్నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, మొత్తం అతనికి నాకు తెలిసి 30 సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం ఉంది. అతనికి రాజకీయం ప్రత్యక్షంగా అతను రాజకీయాల్లో లేకపోవచ్చు కానీ అతను రాజకీయ కుటుంబంలో పుట్టారంటే అతను తెలుస్తుంది. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు చిన్నప్పటి నుండి పొలంలో తిరగాల్సిన అవసరం లేదు. అతను తండ్రితో పాటు వ్యవసాయం చేయడం కానీ అప్పుడప్పుడు పొలంకి వెళ్ళినా అతనికి జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా తాత తాలూకా, తండ్రి తాలూకా, బాబాయ్ తాలూకా మొత్తం ఆడి యొక్క ఆలోచనలు తీసుకొని ఇతను ఖచ్చితంగా గజపతి నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మేము యువత పక్కా నమ్ముతుంది. ఆ విధంగా అతనికి మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారాలనుకుంటున్నారు కదా, మీకు ఏ సంక్షేమ పథకాలు అంటే మీరు ఇప్పుడు యువతకి ఎటువంటి సంక్షేమ పథకాలు వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? మాకు సంక్షేమ పథకాల కన్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చాలా అవసరం. ఎందుకంటే ప్రతి యువతలోనూ ఏదో ఒక విధమైన ఒక శక్తి అనేది ఉంటుంది. అంటే ఏదో ఒక పని, ఒకడు వెల్డింగ్ చేయగలడు, ఒకడు ఎలక్ట్రికల్ వర్క్ చేయగలడు, ఒకడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైన శక్తి ఉంటుంది. అలాంటి వీటిని ఇంకొంచెం సపోర్ట్ చేసి పెంపొందించేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మాకు కావాలి. సో అటువంటి సెంటర్లు ఉండటం వల్ల ఏంటంటే కొంత స్కిల్ని మేము సంపాదించుకొని ఏ ప్రాంతంకైనా వెళ్ళి మా స్వహస్తాలతో మేము పని చేసుకొని మా కాళ్ళ మీద మేము నిలబడటానికి ఒక అవకాశం దొరుకుతుంది.